ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ప్రమాద స్థలానికి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అయితే చేరుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ప్రమాదం ఎలా జరిగింది, చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఏం చెప్తారు, అసలు ఎలా జరిగింది? ఈ ప్రమాదంలో 19 మంది చనిపోవడం, వాళ్ళ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము గాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ బస్సు దుర్ఘటన స్కూటర్ను ఢీకొట్టడం వల్ల జరిగిందని చెప్పి ఇక్కడున్న ఎవరైతే ఐ విట్నెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సంఘటన కూడా రాత్రి లేట్ నైట్ 3 గంటలకు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మృత్యువాత పడిన వాళ్ళు ఎక్కువ మంది రికవర్ కాలేని టైంలోనే ఆ ప్రమాదం ఏదో జరిగిపోయినట్టు మాకు తెలుస్తూ ఉంది. తప్పకుండా ఈ ఘటనలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతుంటుందని తెలియజేసుకుంటారు. సార్ మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 19 మంది చనిపోయారు, ఇంకేమైనా బాడీలు పెరిగే అవకాశం ఉందా? కన్ఫర్మ్ అయింది? ఇప్పుడు వరకున్న రిపోర్ట్ పరంగా 19 బాడీలను ఐడెంటిఫై చేయడం, వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ అదే అంటే పూర్తిగా మండిపోయాయి కాబట్టి వాళ్ళకి ఏ సీట్లో వాళ్ళ బాడీ దొరికిందో అక్కడ రికవర్ చేసి అక్కడ ఏదైతే టెంట్ కిందకి తీసుకొని రావడం ఉంది. ఇక్కడే DNA టెస్ట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే ఈ బస్సులో జర్నీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ను సింక్రైజ్ చేస్తున్నాము. వచ్చే 1-2 గంటల్లోనే వీళ్ళు ఏ ప్రాంతము, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ జిల్లాకు చెందిన వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా అవన్నీ మీ దృష్టికి తీసుకొస్తాం. ఫిట్నెస్ విషయానికి వస్తే ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, నెంబర్ ప్లేట్కి సంబంధించి కావచ్చు, డెహ్రాడూన్కి సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది. మీరు వాళ్ళతో అప్రోచ్ అయ్యారా, వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? వీ కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉన్న సోదరులంతా మీరు ఒకటి గమనించాలండి. భారతదేశంలో కేవలం మన నెంబర్ ప్లేట్ను బట్టి మీరు ఏ నెంబర్ ప్లేట్ ఉంటుందో అదే రాష్ట్రంలో తిరగాలని ఎక్కడ రూల్ లేదండి. ఇది ఆల్ ఇండియా పర్మిట్ బస్సు, టూరిస్ట్ బస్సు కాబట్టి వీళ్ళు 3 నెలలకు క్వార్టర్కి ఒకసారి చలానా డబ్బు కట్టుకుంటారు. ఇది ఏ రాష్ట్రంలోనే తిరగచ్చు. దానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ అన్నీ మా దగ్గర, డ్రైవర్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్తో సహా రిపోర్ట్ అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫిట్నెస్ వల్ల ఇక్కడ ప్రమాదం జరగలేదు. ఫిట్నెస్ అనేది కాజ్ కాదు, ప్రమాదం జరిగిన టైం ఒకటి, అలాగే ఆ విధానంలో ఈ ఎక్కువ ప్రాణ నష్టం ఉందని తెలియదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదానికి సంబంధించి స్లీపర్ బస్ కావడంతో కేబుల్ కట్ అవ్వడం, ఆటోమేటిక్గా డోర్లన్నీ కూడా క్లోజ్ అవ్వడంతో వాళ్ళు ప్రమాద స్థాయి అనేది తీవ్రత పెరిగిందని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో మీరేం చెప్తారు? అంటే ఈ ప్రమాదానికి సంబంధించి మీరేం మాట్లాడారు? ముఖ్యంగా ఘటన జరిగింది లేట్ నైట్ జరిగిందండి. అది కూడా ఇది క్రాష్ కాదు, ఇది ఫైర్ యాక్సిడెంట్. మనందరికీ తెలుసు ఇప్పుడు ఉండే సిస్టంలో అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్డ్ వెహికల్స్ ఉంటాయండి. కార్ అనుకోండి, బస్సు అనుకోండి, ఎందుకంటే ఆటో లాకింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంత అధునాతనమైన వ్యవస్థ ఉన్న నిపుణులు ఈ టైంలో మనం 1-2 గంటల్లోనూ ఏదో పొరపాటును మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ ఘటన ఏ విధంగా జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖకు బాధ్యత ఉంది కాబట్టి మీ దగ్గర క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ త్వరలోనే మీ ముందు. డ్రైవర్కి సంబంధించి కూడా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఎక్కడైతే స్పాట్లో జరిగిందో ఆ స్పాట్ నుంచి ఆటోమేటిక్గా 200 మీటర్స్ వరకు కూడా లాక్కొని రావడం, ఆ తర్వాత ఆ ప్రమాదం అనేది ఎక్కువగా జరిగిందని చెప్పేసి, అంటే డ్రైవర్ ప్రయాణికులకి చెప్పకపోవడమే ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్పొచ్చా? ఇంకా మీకు ప్రమాదం అంటేనే మీకు దాని నేమ్ ఇట్ సెల్ఫ్ మీకు తెలుసండి. ప్రమాదం అంటే మనం తెలిసి వచ్చినది కాదు, ఆపదనే తెలియకుండా వచ్చేదాన్ని ఆపద అంటారు. ఆ నైట్ ఉండే కండిషన్ను బట్టి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలామంది చెప్పడము డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే అంటున్నారు. దీని మీద కరెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ మీకు ఈవినింగ్ కల్లా. కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళకి సమాచారం అందించడం కావచ్చు, మీరు ఏ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారు, వాళ్ళకి అందే విధంగా ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా లేకుండా పొద్దున్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు వరకు మానిటరింగ్ జరుగుతూ ఉందండి. ఇక్కడ కలెక్టర్ అయితేనే, ఎస్పీ గారు అయితేనే, స్థానిక శాసనసభ్యులు అయితేనే అందరూ ఇక్కడే ఉన్నారు, ఇన్సిడెంట్లోనే ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము ప్రమాదాన్ని అరికట్టలేకపోయినాం. ఫస్ట్ థింగ్. రెండోది, చనిపోయిన ప్రాణాలు తెచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ వెన్నుంటుందని మా ముఖ్యమంత్రి గారు భరోసా ఇమ్మన్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటుంది. సార్, అంటే చనిపోయిన వారికి సంబంధించి ఎప్పుడు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది, వాళ్ళకి ఎప్పుడు బాడీలను అప్పగిస్తారు, అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పుడు
మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మార్నింగ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇంకా అక్కడి నుంచి ఏమైనా కొంచెం ఏదన్నా ఇంకా కొద్దిగా ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు ఒక హై ఎండ్ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పంపించమని చెప్పారు. కాబట్టి దాని విషయంలో ఎక్కడ డోకా ఉండదు. వాళ్ళను పూర్తిగా నయమయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం ఇక్కడే లోకల్గానే కండక్ట్ చేస్తున్నామని, సీన్ ఎక్కడ జరిగిందో అక్కడే చేస్తున్నాం. డిఎన్ఏ రిపోర్ట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇది సీట్లలో ఒక నెంబరింగ్ సిస్టంలో వాళ్ళు కూర్చోంటారు యాక్చువల్ బస్సులో. ఆ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. కాబట్టి డీటెయిల్ రిపోర్ట్ ఎవరు చనిపోయారు చేసుకొని విత్ ఇన్ 1-2 అవర్స్లోనే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. లేదు, ఇది ఇంత బర్న్ అయిన ఇష్యూలో అంత తొందరగా రాదండి. తప్పకుండా క్లారిటీ వచ్చే వరకు మేము మీకు చెప్పకూడదు. ఎందుకంటే ఇది అఫిషియల్ మ్యాటర్ కాబట్టి వీళ్ళు ఎట్టున్నాం చెప్తారు. సో మొత్తానికైతే మంత్రి రవాణా శాఖ మంత్రి చెప్తున్న వివరాల ప్రకారం బస్కు సంబంధించి ఉదయం అంటే 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి ఎవరు కూడా నిద్రలో ఉన్న సమయంలో ఈ చోటు చేసుకోవడంతో ఇంత ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా మంత్రి రవాణా శాఖ మంత్రి అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 19 మంది ప్రజెంట్ అయితే చనిపోయినట్టుగా ఆయన నిర్ధారించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అంటే దానికి సంబంధించి డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళకి అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ప్రజెంట్ అయితే క్షతగాత్రులకు సంబంధించి కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.